హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈజీ అండ్ సింపుల్గా బర్త్డే ఇన్విటేషన్ వీడియోని అంటే ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. అది కూడా కైన్ మాస్టర్లో చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఓకే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారానే ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే కైన్ మాస్టర్లో తీసుకువస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దీనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ వీడియోలో యూజ్ చేసినటువంటి ఫైల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో దానిపైన క్లిక్ చేసి 1 by 1 అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ అని ఇచ్చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసేసుకున్నాను. తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది మీకు. దీని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి రొటేట్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ కనిపిస్తుంది పైన. సో ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కైన్ మాస్టర్ లో కనుక గ్రిప్ ఉన్నట్లయితే మీరు చాలా సింపుల్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన ఒక టైటిల్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను కొన్ని టైటిల్స్ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో టైటిల్స్ అనేది చెప్తాను. మీరు కైన్ మాస్టర్లోనే టైటిల్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ప్రాబ్లం, మీకు ప్రతి టైటిల్ అనేది యానిమేషన్ పర్ఫెక్ట్గా సెట్ కాదనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇంతకుముందు టైటిల్స్ని నేను ఎలైట్ మోషన్లో క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ ఎలైట్ మోషన్ అనగానే భయపడకండి. ఎలైట్ మోషన్లో టైటిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, పిఎన్జీ ఫార్మేట్లకి ఎలా సేవ్ చేసుకోవాలి ఇమేజెస్ అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిజల్యూషన్ వచ్చేసి హెచ్డీలో పెట్టేసుకొని ఫుల్ హెచ్డీలో. తర్వాత ఫ్రేమ్ రేట్ డిఫాల్ట్ ఎంతో సంత వదిలేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మనకి ఈ విధంగా ట్రాన్స్పరెంట్లో వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫ్యామిలీకి సంబంధించిన నేమ్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ మన్నే ఫ్యామిలీ అని పెట్టేస్తున్నాను. ఓకే, పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీనికి మీకు నచ్చినటువంటి ఓకేనా, మీకు టెక్స్ట్ కలర్ కానీ టెక్స్ట్ ఫాంట్ స్టైల్స్ కానీ మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకుని పెట్టుకోండి. సో ఇక్కడ నేను మీకు కొన్ని చూపిస్తాను, అదే విధంగా క్రియేట్ చేసుకుంటారా లేదంటే మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకుంటారా అనేది అది మీ ఇష్టం అనమాట. ఓకేనా? ఫస్ట్ నేను దీనికి ఒక కలర్ సెలెక్ట్ చేసేసుకుని రెడ్ తీసేసుకుని కొంచెం డార్క్లో పెట్టేసి ఇప్పుడు అలైన్లో నేను సెంటర్లో పెట్టేసుకుంటున్నాను. సైజ్ పెంచేసుకొని ఇప్పుడు దీనికి ఒక ఫాంట్ అనేది అప్లై చేస్తున్నాను. ఏదో ఒక ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ ఇచ్చేసుకోండి. సో యాజ్ ఇట్ ఈస్గా నేను డెమోలో వాడినటువంటి ఫాంట్సే కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. ఓకేనా? సో ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను కదా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ప్లేస్ బటన్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అని ఉంది. దీంట్లో ఒకదాన్ని తీసుకొచ్చి కింద పెట్టేసుకోండి. కింద పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎడిట్ చేయండి దాంట్లో. సో ఇక్కడ ఏం చేస్తారంటే హార్ట్లీ వెల్కమ్స్ అని పెట్టేసి ఇందులో డిఫరెంట్ ఫాంట్ స్టైల్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను ఏదో ఒక వేరే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఫాంట్ స్టైల్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ ఫాంట్ అంటే ఈ టెక్స్ట్కి బ్లాక్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అది ఏదైతే ఉందో దాని కింద పెట్టేసి పైది ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఫ్యామిలీకి సంబంధించిన టైటిల్ దాన్ని ఈ విధంగా కొంచెం పైన పెట్టేసి పెద్ద వేసేసుకొని ఇప్పుడు ఈ హార్ట్లీ వెల్కమ్ ఏదైతే ఉందో దాన్ని చిన్న వేసేసుకోండి. ఇదే ఫాంట్ స్టైల్ కావాలనుకుంటే మీరు కొన్ని ఇందులో ఎఫెక్ట్స్ అని యాడ్ చేయాలి. సో ఈ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కొంచెం ఈ విధంగా పెట్టేసుకోండి మీరు. ఓకేనా? లెటర్ స్పేసింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ టెక్స్ట్ అనేది చిన్న వేసేసుకోండి. ఓకేనా? సో మీకు చాలా ఈజీగానైతే ఉంటుంది. మీకు కావాలనుకుంటే నేను ప్రీసెట్ కూడా కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు దాన్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత. ఓకేనా? ఇప్పుడు నేను ఇవి రెండు కూడా ఒక్కొక్కటి సెంటర్లో పెట్టేసుకుంటే ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. సో నేను టైం వేస్ట్ కాకుండా ఈ రెండు సెలెక్ట్ చేసేసుకొని మర్జ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ రెండింటిని కూడా మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత పైన మనకి ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. తర్వాత మనకి ఇది సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, సేవ్ చేసుకోండి. ఈ విధంగా మీకు నచ్చినటువంటి కొన్ని టైటిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. డెమో చూసుకుంటూ టైటిల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? చూడండి, కైన్ మాస్టర్ ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఎలైట్ మోషన్లో మీరు క్రియేట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ ఏమైతే ఉన్నాయో సో వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం యానిమేట్ చేసుకుందాం టెక్స్ట్ని. సో ఈ లేయర్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి లాస్ట్కి రండి.
ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం పెద్దగా పెట్టేసుకోండి, మొత్తం ఫిట్గా పెట్టేసుకోండి స్క్రీన్. అండ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి డిఫాల్ట్గా అలానే వదిలేయండి. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఈ విధంగా మనకు చాలా బాగా యానిమేట్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా దీనిపైన మరొకసారి క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఫేడ్ పెట్టేసుకోండి. అదేవిధంగానే అవుట్ కూడా ఫేడ్ పెట్టేసుకోండి. ప్లే చేస్తున్నాను ఒకసారి, ఓకేనా. చూడండి చాలా బాగా సెట్ అయింది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్కి కనుక యానిమేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది ఆ ఫుటేజ్ అనేది. అలా మీరు యానిమేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు కీ ఫ్రేమ్ సహాయంతో కూడా వేసుకోవచ్చు. లేదు ఇక్కడ నేను అవుట్ యానిమేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి స్లైడర్ రైట్ అని ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. 1 సెకండ్ తీసుకోండి డ్యూరేషన్. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకి రైట్ వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగానే ఇప్పుడు సింపుల్గా ఇది మీరు యానిమేషన్ యాడ్ చేసుకుని లేదంటే అవసరం లేదు, మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో ఉండాలి అండ్ దాంతోపాటు ఒక టైటిల్ కూడా పక్కనే యానిమేషన్ కావాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇదే టైటిల్ని ఇక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తున్నాను. దీంట్లో ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని అవుట్ యానిమేషన్ ఇచ్చాను కదా, అవుట్ యానిమేషన్ ఇచ్చేస్తాం కదా, దాన్ని ఇక్కడ నేను ఫీల్డ్లో పెట్టేస్తున్నాను. ఫీల్డ్లో పెట్టేసి ఇప్పుడు కొంచెం ఈ విధంగా సైడ్ జరుపుతున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మనకి కీ ఫ్రేమ్స్ ఉండడం వల్ల మనకి సైడ్ వెళ్ళిపోవట్లేదు. సో ఇక్కడ సెట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇలానైతే యానిమేట్ అవుతుంది సైడ్కి. సో ఇప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి, ఓకేనా. సో లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేసి ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కలర్ పెంచుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేసేసి క్రాప్ వచ్చేసి సర్కిల్ తీసేసుకొని ఇప్పుడు కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా నేను సరిగ్గా సెట్ చేసుకున్నాను సర్కిల్లో. ఇంకా కొంచెం జూమ్ కూడా పెట్టేసుకొని సరిగ్గా సెంటర్లో పెట్టేసుకున్నాను, ఫేస్ సెంటర్లో వచ్చేలాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మీరు ఫుల్గా పెట్టేసుకోవచ్చు. ఇంకొంచెం క్లారిటీ కావాలనుకుంటే ఒక 45 పెట్టేసుకొని సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫోటోని పెద్ద వేసేసి నేను లెఫ్ట్ సైడ్లో పెట్టేస్తున్నాను చూడండి, ఓకేనా. సో ఒకసారి ప్లే చేస్తున్నాను, చూసారు కదా. దాంతోపాటుగా ఇది కూడా యానిమేషన్ కావాలనుకుంటే కీ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి కొంచెం చిన్న పెట్టేసుకోండి అండ్ ఎండ్ పాయింట్కి వచ్చేసి జూమ్లో పెట్టేసుకోండి, తర్వాత ఇదే పొజిషన్లో పెట్టేసుకోండి. సో ఒకసారి ప్లే చేద్దాం, మనకి చాలా బాగా యానిమేట్ అయితే అవుతుంది, ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, దీనికి కూడా ఈ ఫోటోకి కూడా ఇన్ యానిమేషన్ ఫీల్డ్లో పెట్టేసుకోండి, ఓకే. ఒక ఫోటోతో అయితే టైటిల్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగానే ఇక్కడ నేను మన్నే ఫ్యామిలీ అని తీసుకున్నాను కదా, సో దాన్నే డూప్లికేట్ చేశాను కాబట్టి అదే టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఈ లేయర్ పైన క్లిక్ చేసి పైన రిప్లేస్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని రిప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఓవర్గా పెద్దగా అయింది అనుకోండి, మీకు ఈ విధంగా చాలా పెద్దగా అవుతుంది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి చిన్న చేసేసుకోండి దాన్ని. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్లో 1 పెట్టేసుకోండి, ఓకే. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కొంచెం చిన్న పెట్టేసి అదే పొజిషన్లో పెట్టేసుకున్నాను. అండ్ ఫోటో మాత్రం పెద్దగా అయిపోయింది, మనకి డిస్టర్బెన్స్ అవుతుందంటే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి. అండ్ ఇక్కడ కూడా మీరు టెక్స్ట్ కానీ అండ్ ఫొటోస్ కానీ ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ సెట్ చేసుకోవాలి, ఓకేనా. ప్రతిదానికి సెట్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేస్తా అనుకుంటే ఒకదానికి సెట్ చేస్తే సరిపోతుంది. చూడండి చాలా బాగా సెట్ అయింది. ఈ విధంగా మీరు అన్ని టైటిల్స్ చూసుకుంటూ క్రియేట్ చేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ ఇస్తాను, ఓకేనా. బెలూన్స్ ఫుటేజ్ మీరు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ పైన క్లిక్ చేసి మీరు స్క్రీన్ ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి స్లోలో పెట్టేసుకోండి. స్పీడ్గా వెళ్ళిపోతాయి కాబట్టి నేను స్లోగా పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, దీనిపైన క్లిక్ చేసి కిందకి వస్తే మనకి క్రోమాకి ఆప్షన్ ఉంటుందన్నమాట, దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకున్నారనుకోండి డిఫాల్ట్గా మనకి కీ తీసేసుకుంటుంది. లేదంటే ఇంకా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మీరు పర్ఫెక్ట్గా ఇంకా గ్రీనరీ మొత్తం పోయేంత వరకు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ దీనికి ఏమైనా సౌండ్స్ ఉంటే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి మనకి ఈ విధంగా బెలూన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు బెలూన్స్ తోటి అయితే మీరు బర్త్డే ఇన్విటేషన్ వీడియోని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు కొంచెం లెంతీగా అనిపించవచ్చు కానీ ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ వీటిపైన గ్రిప్ ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎడిటింగ్ అనేది. నెక్స్ట్ దీని కలర్ కూడా పెంచుకోవాలనుకుంటే పెంచేసుకోండి. ఇక్కడ
కొంచెం సాచురేషన్ పెంచుకుంటున్నాను. ఓకే, మొత్తం వీడియో ఇదన్నమాట. ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు క్రియేట్ చేసేసి పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నా మొబైల్ అయితే 720 వరకే సపోర్ట్ చేస్తుంది. మీ మొబైల్ అయితే ఇంకా ఎక్కువ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీలైనంత క్వాలిటీలో మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ అయితే చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.